ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మన వంటగదిలో ఉండే ఒక అద్భుతమైన పదార్థం ఉల్లిపాయ. ఆయుర్వేదంలో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత ఉంది. మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే పదార్థాలతో కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన పరిహారాలు అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఈ ఉల్లిపాయతో ఈరోజు షార్ట్ వీడియోలో తేలిగ్గా చేసుకోగలిగే పరిహారాలు చెప్తాను. మీ పిల్లలు చాలామంది ఎత్తు పెరగట్లేదని అడుగుతూ ఉంటారు. వారికి ఉల్లిపాయ, బెల్లం కలిపి తింటే వారు ఎత్తు పెరుగుతారు. అలాగే ఉల్లిపాయ రసాన్ని పేలు ఉన్నవారు తలపైన రుద్దితే పేలు తగ్గిపోతాయి. ఎవరికైనా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఆవ నూనె, ఉల్లిపాయ రసం కలిపి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ రా కొంచెం రుద్దుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే కొంతమంది కంటి నొప్పి వస్తూ ఉంటుంది, ఏదైనా నలకలు పడతాయి. 2 చుక్కలు ఉల్లిపాయ రసం వేస్తే కంటి నొప్పి తగ్గుతుంది, మలినాలు బయటకు వస్తాయి. ఉల్లిపాయ రసంలో కొంచెం ఉప్పు కలిపి రేచీకటి ఉన్నవారికి పూర్వకాలంలో కంట్లో వేసేవారు. అలా వేస్తే అంతత్వం తగ్గేదట. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి గజ్జి, తామర, కడుపులో కొంతమందికి నులిపురుగులు ఉండటం ఇలాంటివి ఉన్నప్పుడు ఉల్లిపాయ రసం ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఉల్లిపాయ రసం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందంటే గజ్జి, తామర వచ్చినప్పుడు వాటి మీద దురద మీద రుద్దినప్పుడు కాస్త ఉపశమనం తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయ చూర్ణం వాసన చూడటం వల్ల ముక్కులోంచి రక్తం కారే వాళ్ళకి 2 చుక్కలు రసం ముక్కులో వేయటం వల్ల రక్తస్రావం అవుతుంది. అలాగే కొన్ని చిన్న ఉల్లిపాయ ముక్కలు నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే దగ్గు నయమవుతుందని ఆయుర్వేదం చెప్తుంది. అలాగే ప్రతిరోజు కొన్ని ముక్కల్ని కోసి ఉల్లిపాయ ముక్కల్ని ఆడవాళ్ళు తింటూ ఉంటే స్త్రీలకి ఋతుక్రమంలో వచ్చే సమస్యలు నయమవుతాయి. ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఈ 2 పేస్ట్ కలిపి మనకి ఎక్కడన్నా కీటకాలు కుట్టినప్పుడు, దద్దుర్లు, దురదలు వచ్చినప్పుడు వాటి మీద రాస్తే విషం తగ్గుతుంది. అలాగే తెల్ల ఉల్లిపాయ, బెల్లము, పసుపు కలిపి కామెర్లకు చికిత్సగా వాడతారు. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం 2 చిన్న బఠానీ గింజలు తింటే ఉంటే కామెర్లు నమ్మవుతా అని పెద్దలు చెప్తారు. అలాగే తెల్ల ఉల్లిపాయ రసంలో కొన్ని చుక్కలు చెవులో వేసుకుంటే చెవిటితనం నయమవుతుందని చెప్తారు. అలాగే ఈ రసాన్ని తేనెతో కలిపి చెవు నొప్పి నుండి అంటే తేనెతో కలిపి వాడితే చెవు నొప్పి ఉంటే కనుక అది ఉపశమనం కలుగుతుందని చెప్తారు. అంటే చెవిలో చీమ పెరిగిపోకుండా ఆపుతుంది అని చెప్తారు. అలాగే ఉల్లిపాయ రసంలో తేనె కలిపి కుక్క కరిచిన చోట రాస్తే ఆ విషం యొక్క ప్రభావం తగ్గుతుంది అని ఆయుర్వేదం చెప్తుంది. ఈ మిశ్రమాన్ని మీరు ఎక్కడైతే కరిచిందో అక్కడ మాత్రమే తేలిగ్గా రుద్దాలి. ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న విషయాలు. మీకు ఇలాంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోలో ఇంట్లో ఉండే పదార్థాలతో ఆయుర్వేదానికి సంబంధించిన పదార్థాలు గృహ వైద్యంలో మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.